విజయ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎంఐఎం ని టచ్ చేయని మాధవిలత, భారీ మెజార్టీతో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ. బండి సంజయ్ కుమార్ రెండవసారి భారీ మెజార్టీతో విజయం. కేంద్రంలో మూడోసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ రెండవసారి భారీ మెజార్టీతో విజయం సాధించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ మూడవసారి భారతీయ జనతా ప్రభుత్వం ఏర్పడబోతుందని అన్నారు. సిరిసిల్ల గాంధీ చెక్ లో పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ ఒకరికొకరు స్వీట్లు పంచుకొని ఆనందంతో విజయోత్సవాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, పార్లమెంట్ కో కన్వీనర్ ఆడెపు రవీందర్, అసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బర్కం నవీన్ యాదవ్, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బండి సంజయ్ అన్న గారు రెండోసారి ముఖ్యంగా మనం అనుకున్నాం మళ్ళీ భారతదేశానికి మోడీ, కరీంనగర్ బండి అనేటువంటి నినాదం ఏదైతుందో అది అక్షర సత్యమైంది. టీఆర్ఎస్ అనేది మొత్తం పులిసిపెట్టుకపోయింది, జీరో అయిపోయింది. ఎందుకంటే వినోద్ కుమార్ మొదలే చెప్పినాడు, మా పని అయిపోయిందని స్పష్టమైంది. ఇప్పటికైనా సరే జయాపజయాలు ఎట్లా ఉంటాయి. ముఖ్యంగా మళ్ళీ భారతదేశ వ్యాప్తంగా మరి భారతీయ జనతా పార్టీ మరి ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం కారణం మరి మంచి శుభ పరిణామాలు. భారతదేశం విశ్వవ్యాప్తంగా కూడా ముందడికెళ్ళేటువంటి కారణం. మరి మెజార్టీ అనుకున్న దానికంటే తగ్గినప్పటికీ కూడా రాబోయే రోజులు ఇంకా మంచి జరగాలని భారతదేశం విశ్వగురువుగా ముందడికెళ్ళి ప్రపంచవ్యాప్తంగా కూడా అందరికీ మన్ననలో పొందుతూ మరి భారతదేశం అభివృద్ధి పథంలో ముందడికి నడవాలని కోరుకుంటూ మరి యొక్క విజయాలకు మొత్తం సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ ఏదైతే నియోజకవర్గం మొత్తం అందరూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాకుండా అందరూ మోదీ మీద, ముఖ్యంగా కమలం పువ్వు మీద అందరూ అన్ని వర్గాల వాళ్ళు, ఎందుకంటే పార్టీ రైతాంగం కూడా ఈసారి చాలా మంది అభిమానులు అందరూ కూడా మోదీ చూసి, కమలం పువ్వు చూసి, అభివృద్ధి చూసి అందరూ కూడా ఓటు వేసినటువంటి ఆ మొత్తం ప్రజానికానికి కూడా మేము భారతీయ జనతా పార్టీ నుంచి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇట్లే ఆదరించి మరి ముందుకు వెళ్ళే దిశలో మనం అందరూ ఉండాలి. ప్రతి కార్యకర్త కూడా సమన్వయంతో అందరూ పనిచేసి ఈ యొక్క విజయానికి నాంది పలికిరు. వాళ్ళందరూ కూడా ఆ కార్యకర్త సోదరులు, నాయకులు అందరూ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ విజయాన్ని అందించినటువంటి ప్రజానికానికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ బోలో భారత్ మాతాకి జై. మెదక్ ఎంపీ రఘునందన్ రావు నా గెలుపులో అనునిత్యం వెంటాడి నిద్రలేని రాత్రులు గడిచి నన్ను ఓడించాలని కుట్రలు చేసిన హరీష్ రావు, తెలంగాణలో మెదక్ స్థానంలో బీజేపీ గెలవకూడదని హరీష్ రావు ఎన్నో ప్రయత్నాలు చేశారు. మెదక్ గడ్డపై పుట్టిన బీఆర్ఎస్ పార్టీని మూడో స్థాయికి తీసుకుపోయిన హరీష్ రావుకి ధన్యవాదాలు చెప్పారు. ప్రత్యక్షంగా పరోక్షంగా నా గెలుపుకి సహకరించిన హరీష్ రావుకి ధన్యవాదాలు తెలిపిన ఎంపీ రఘునందన్ రావు. మీడియా మిత్రులకి నమస్కారం. నేను మీ రఘునందన్ రావు. భారతీయ జనతా పార్టీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నడ్డా గారు, అమిత్ షా గారు, కేంద్ర నాయకత్వం నాపైన అచంచలమైనటువంటి విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ నుంచి మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. 2001 ఏప్రిల్ 27వ తారీఖు రోజు రాజకీయాల్లోకి అడుగుపెట్టినటి నుంచి ఈ రోజు వరకు పేద ప్రజల గొంతుకగా
మెదక్ జిల్లా సమస్యలే నా ఎజెండాగా దాదాపు 23 సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఎక్కడ ఎవరికి ఎప్పుడు సమస్య వచ్చినా పేద ప్రజల గొంతుకగా నిలబడేందుకు ప్రయత్నించిన నన్ను ఇంత గొప్ప పరిస్థితులలో ఇంత గొప్పగా ఆశీర్వదించినటువంటి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశయులకి నా గెలుపు కోసం అనునిత్యం సూర్యుడు బగబగ మండుతుంటే కూడా సూర్యునితో పోటీపడి రగన్న గెలిస్తే నేను గెలిచినట్టని నమ్మి ఇక్కడ ఎవరు మాకు శాసనసభ్యులు లేకున్నా ఒక మాజీ ముఖ్యమంత్రి మాజీ ఆర్థిక మంత్రులు పెద్ద పెద్దోళ్ళు ఈ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా చిన్నోళ్ళమే అయినప్పటికీ కూడా మా కార్యకర్తలు 7 శాసనసభ నియోజకవర్గాల పరిధి లోపల రగన్ననే నేను అనుకొని నా గెలుపు కోసం శ్రమించినటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు కుటుంబ సభ్యులకు ఆత్మీయులందరికీ కూడా శిరస్సు వంచి శతకోటి వందనాలు పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఎన్నికలు ముఖ్యంగా మెదక్ పార్లమెంటుకు జరిగినటువంటి ఎన్నికలు ధనబలానికి వ్యక్తుల అహంకారానికి జరిగినటువంటి ఎన్నికల లోపల ప్రజలు జనబలం కాదు మా గొంతుకగా నిలబడే రఘునందన్ వైపు మేము నిలబడతామని అన్ని నియోజకవర్గాల ప్రజలు గొప్ప మనసుతో నన్ను ఆశీర్వదించారు. ఏ నమ్మక ఏ విశ్వాసం అయితే నా మీద ఉంచి రగన్ అయితే వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్గా మా సమస్యల్ని వింటాడు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ అన్నారు. పునరుద్ధరణకు మొక్కలను పెంచడంతో పాటు నీటిని సంరక్షించుకోవాలని రామగుండం మున్సిపల్ కమిషనర్ ప్రజలకు సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రామగుండం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి భిక్షపతి పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యాలయం నుండి గోదావరికని ప్రధాన చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మున్సిపల్, ఎన్టీపీసీ, సింగరేణి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉండడానికి కరువును తట్టుకోవడం కోసం మొక్కల పెంపకంతో ఎడారీకరణ, ప్లాస్టిక్ నిషేధం వంటి కార్యక్రమాలను చేపట్టాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారి భిక్షపతి అన్నారు. వర్షాలు సమృద్ధిగా పడాలన్నా, పంటలు బాగా పండాలన్నా పర్యావరణాన్ని కాపాడుకోవాలని అధికారులు సూచించారు. ట్రెడ్మిల్ వద్దు, ఆరుబయట ముద్దు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం నుండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఎన్టీపీసీ, సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్ అలాగే మున్సిపాలిటీ సిబ్బంది అందరి సహకారంతో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. మరి మనం చూస్తూ ఉన్నాం, తీవ్రమైన ఎండలు ఉన్నాయి, లేకపోతే వర్షాలు కూడా అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి ఈ విధంగా జరుగుతుంది. మరి పర్యావరణంలో సమతుల్యత దెబ్బతినడం వల్లనే ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి పర్యావరణ పరిరక్షణ భాగంగా అందరం కూడా మొక్కలు నాటడం కానీ లేదా నీటి సంరక్షణ చర్యలు తీసుకోవడము ఈ విధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి గ్రీన్ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ గారిని పిలవడం జరిగింది. ఈ సంవత్సరము థీమ్ ఏంటంటే నేల పునరుద్ధరణ, ఎడారీకరణ జరగకుండా ఉండడం, కరువు నివారించడం, చెట్లను పెంచడం, పంచాయతీ చెట్లను పెంచడం, అడవులను నరకకుండా చూడడం, నీటిని పొదుపు చేయడము, ప్లాస్టిక్ నిషేధించడం ఈ సందర్భంగా చేయడం జరుగుతుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ప్రపంచ పర్యావరణ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్లలో జై చంద్రబాబు, జై తెలుగుదేశం నినాదాలతో కుత్బుల్లాపూర్ జీడిమెట్లలో హోరెత్తింది.
గోపి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయదుందుబి మోగించడంతో తెలంగాణలో తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు ఒక్కసారిగా అంబరాన్నంటాయి. జనసేన శ్రేణులు జత కలిసి బాణసంచ కాల్చి కేక్ కట్ చేశారు. అభిమానులకు స్వీట్లు పంచిపెట్టారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు జిందాబాద్లు కొట్టారు. ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. సైకిళ్లు పట్టుకొని జై తెలంగేశం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నాగేష్, కిరణ్, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై బాబు, జై బాబు, జై కూటమి, జై కూటమి. నాయకత్వం, జై జనసేన, జై చంద్రబాబు నాయుడు నాయకత్వం. జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు. జై చంద్రబాబు, జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి. ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలకి సంతోష దినము. సైకో పోయిండు. ఏపీ రాష్ట్ర ప్రజలు ఎంత ఆనందంగా అవుట్ రేట్గా ఓటేసిరో ఇవాళ మనకి తెలుస్తూ ఉంది. దాని కౌంటింగ్ రోజున ఎంతెంత ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎంతెంత మెజార్టీ వచ్చింది. ఇక్కడ ఎన్ఆర్ఐలు పోయి వచ్చిర్రు. తర్వాత ఐటీ ఇక్కడి నుంచి పోయి ఒక్కొక్కరు పోయి 10 మందితో ఓట్లు వేయించిర్రు. అందుకే ఇది ప్రజా విజయము. చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అవుతుండు. 9వ తారీఖు ప్రమాణ స్వీకారము. రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉంటుంది, డెవలప్మెంట్ అవుతుంది, బిజినెస్ వస్తుంది. ప్రతి ఒక్కరి కళ్ళలో ఆనందం చూస్తున్నాము. కావున ఓట్లేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో సపోర్ట్ చేసిరు. లోకేష్ బాబు గారి పాదయాత్ర కూడా ఎంతో ఉపయోగపడింది. బాబు గారు కూడా 75 సంవత్సరాల ఏజ్ లో కూడా ఆయన అలుపెరగని నాయకుడు. హైదరాబాద్ చార్మినార్ లో ఎంపీగా ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ 3,36,000 ఓట్ల మెజార్టీతోనూ భాజపా అభ్యర్థి మాధవిలతపై గెలుపొందాడు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గెలుపుతో పాత బస్తీలో ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.
కుత్బుల్లాపూర్ షాపూర్ నగర్ లో బీజేపీ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్రంలో 8 బీజేపీ సీట్లు కైవసం చేసుకున్నారు. మల్కాజ్గిరి అభ్యర్థి ఈటెల రాజేందర్ ను అత్యధిక మెజార్టీతో గెలిచారు. దేశంలో అధిక సీట్లు బీజేపీ సాధించారు. షాపూర్ నగర్ లో బాణాసంచా కాట్లి స్వీట్లు పంచుకొని జై ఈటెల జై జై ఈటెల అని నినాదాలు చేసి సంబరాలు చేసుకున్న కుత్బుల్లాపూర్ బీజేపీ నాయకులు కార్యకర్తలు, హెచ్ఐఎల్ కాని జనసేన పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాబోతా ఉంది. అదేవిధంగా ఒరిస్సాలో కూడా బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడతా ఉంది. 10 సంవత్సరాల మోడీ పాలన తర్వాత కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీని విశ్వసించి అత్యధిక మొదటగా ఈటెల రాజేందర్ గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపించినటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఎన్నికల్లో విజయం అనేది ఒక చారిత్రాత్మకమైనది. భౌగోళికంగా పార్టీ మరింత విస్తరించడం జరిగింది. తెలంగాణలో మొదటిసారిగా సొంతంగా మొదటగా ఈటెల రాజేందర్ గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపించినటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఎన్నికల్లో విజయం అనేది ఒక చారిత్రాత్మకమైనది. భౌగోళికంగా పార్టీ మరింత విస్తరించడం జరిగింది. తెలంగాణలో మొదటిసారిగా సొంతంగా 6 స్థానాలతో పాటుగా మరి ఒరిస్సాలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయడం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, నరేంద్ర గారి నాయకత్వం, జిందాబాద్ 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 మల్లారెడ్డి గారి నాయకత్వం. ఈరోజు కుత్బుల్లాపూర్లో చరిత్రలో లిఖించాల్సినటువంటి దినము. గత 50 సంవత్సరాల నుంచి బీజేపీ కార్యకర్తల నాయకుల దేశ ప్రజలు కోరుకున్న విధంగా నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా 3వసారి బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారి గత 10 సంవత్సరాలుగా చేసినట్టు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా ప్రజలందరూ కూడా గమనించి ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో ఈటెల రాజేందర్ గారు ఘన విజయం సాధించి 3,50,000 ఓట్లు పై చిల్క ఈరోజు మనందరం కూడా లీడింగ్లో ఉన్నది. కాబట్టి ఈ యొక్క గెలుపుని తప్పకుండా ప్రజలు ఇచ్చినటువంటి గెలుపుగా భావించి తప్పకుండా మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ వాసునూరి సన్ని నారా చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలుపుతూ సంబరాలు జరుపుకున్నారు. బాణసంతా పేల్చి మిఠాయిలు పంచి ఆనందాన్ని వ్యక్తం చేశారు. టీడీపీతో కూటమి ఏర్పరిచి విజయానికి కారకులైన పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులకు సన్ని కృతజ్ఞతలు తెలిపారు. ఒక నియంత్రిత పాలనను ప్రజలు తరిమి కొట్టారని, సరైన నాయకుడిని ఎన్నుకొని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు నిదర్శనంగా నిలిచారన్నారు. తెలంగాణలో కూడా టీడీపీ పునరావృతం చేసే దిశగా తెలుగుదేశం పార్టీ వెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ టీఎస్ఎస్ఎఫ్ అధ్యక్షులు రాముల శ్రావణ్ కుమార్, టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, జనసేన పార్టీ నాయకులు, టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల్లో వేళ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అనేది దుందు మోగించింది. విజయోత్సవం ర్యాలీ అనేది 2 రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక జిల్లాలలో రాష్ట్ర హెడ్ క్వార్టర్ అయిన తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లో ఉన్న హెడ్ క్వార్టర్తో పాటు బోడుపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు, కార్యకర్తలు కలిసి ఈరోజు మేము సంబరాలు చేసుకోవడం జరిగింది. ఒక నియంత్రిత పాలనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తొక్కి వారి విప్పు తీశానికి దీనికి నిదర్శనం. ఎందుకనగా దాదాపు వైనాట్ 175 అన్న ఒక నాయకునికి ఒక ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా డిపాజిట్ గల్లంతో అయి మొత్తము అతను ఓడిపోవడానికి ఇదే నిదర్శనము. జనసేన పార్టీ అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, బోడుపల్లి జనసేన పార్టీ. ఈరోజు మొట్టమొదటిగా మనం నమస్కారాలు తెలియజేసుకోవాల్సింది యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మనం హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిగా ఏర్పడి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని పాతాళ లోకానికి తొక్కడానికి సిద్ధమై తొక్కుతామని చెప్పి మాటిచ్చి తొక్కడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి 6090 420 మాటలు ఇన్ని రోజులు విని వాళ్ళందరూ వాళ్ళ ఆస్తులు అమ్ముకొని వాళ్ళ ప్రాణాలు అన్ని ఇబ్బందులు పడి మద్యం కావచ్చు రకరకాలుగా వాళ్ళని మానసికంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెడితే ఆ ప్రజలు ఈరోజు కూటమి వైపు ముగ్గు చూపి వైసీపీని పాతాళ లోకంకి తొక్కడం జరిగింది. రాబోయే రోజుల్లో జనసేన, టీడీపీ, బీజేపీ ఈ కూటమిగా ఏర్పడి ఇన్ని స్థానాలు ఇట్లా ఏ విధంగా అయితే గెలిచిందో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా జెండా లేపుతాము. ప్రతి గ్రామాల్లో, ప్రతి గలీలో తిరుగుతాము. పవన్ కళ్యాణ్ గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంఐఎం ని టచ్ చేయని మాధవిలత, భారీ మెజార్టీతో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ. బండి సంజయ్ కుమార్ రెండవసారి భారీ మెజార్టీతో విజయం. కేంద్రంలో మూడోసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి VT న్యూస్. లక్ష్యం సమాజహితం.